నమస్కారం. ఎస్4 మీడియాకు సుస్వాగతం. 2025-26 సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉంటాయని చాలామంది క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంటారు. వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, ఎలాంటి అదృష్టాలను వాళ్ళకి కలిసి వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు జ్యోతిష్య నిపుణులు శ్రీ కొంపెల్ల కశ్యప శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈ 2025-26 సంవత్సరం అందరికీ వారి రాశి ఫలాలు ఎలా ఉంటాయని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కలిసి వస్తుందా, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు అని చెప్పి. సో మా ప్రేక్షకులకి తెలియచేయండి రాశి ఫలాల గురించి. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురువేరేణ్యులందరికీ కూడా నా నమస్కారములు తెలుపుతూ, అలాగే నా పితృదేవతలకి, నాకు సంస్కృతం ఇటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్పినటువంటి పితృదేవతలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, మనం అసలు పంచాంగం ఎందుకు చూసుకోవాలి, అసలు పంచాంగం అంటే ఏం చెప్తుంది అంటే శాస్త్రం తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమితి ఖ్యాతం లోకోయం కర్మసాధక తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలం త్విదం కాలవిత్కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ అంటారు. అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము వీటిని పంచాంగములు అంటారు. అవి చూసుకోవడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి చూసుకోవడం వల్ల శ్రియం వస్తుంది. అలాగే వారాత్ ఆయుష్యవర్ధనం, ఆ వారంలో ఏ పని చేయాలనేది చూసుకోవడం వల్ల ఆయుష్యం అనేది అభివృద్ధి అవుతుంది. అలాగే నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం చూసుకోవడం వల్ల ఆ నక్షత్రానికి సంబంధించిన పని ఆ రోజు చేయాలి, అది చూసుకోవడం వల్ల హరతే పాపం, పాపం నశిస్తుంది. యోగాత్ రోగ నివారణం, యోగం చూసుకోవడం వల్ల ఆ రోజు ఏ యోగం ఉంది, వైధృతి, బాలవ ఇవన్నీ కూడా యోగాలు ఉంటాయి. ఆ యోగాలు శుభయోగం, అశుభయోగం ఇవన్నీ కూడా చూసుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే రోగ నివారణ అవుతుంది. అయితే కాల విత్కర్మ కృత్ ధీమాన్, ఇవన్నీ కూడా ఏ కాలంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చూసుకుంటే మనకి పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం ఉంటుందన్నమాట. అందుకే మనకి పెద్దవాళ్ళు ఈ తిథిలో ఇది చేయకూడదు, ఈ తిథిలో ఇది చేయొచ్చు అని పూర్వం నుంచి చెప్తూనే వచ్చారు. కాకపోతే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మనం భారతీయులం అవి పాటించడం మానేసాం. మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా ఫారినర్స్తో సహా, విదేశీయులతో సహా అందరూ కూడా ఈ భారతీయ సనాతన ధర్మాన్ని అనుష్ఠించడం ప్రారంభించారు. చాలా చోట్ల మనం ఛానల్స్లో చూస్తున్నాం. అలాగే ఎక్కడైనా సరే తవ్వకాల్లో కూడా పురాతనమైనటువంటి విగ్రహాలు లభ్యం అవ్వడం అవన్నీ కూడా చూస్తున్నాం మనం. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది మనం ఎప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది తెలియజేస్తుంది. మనకు వచ్చేది క్రోధినామ సంవత్సరానంతరం ఉగాది వచ్చేది చాంద్రమానం. మనం కాలమానం ప్రకారం ఫాలో అయ్యేది ఏంటంటే చాంద్రమానం. సో స్వస్తిశ్రీ చాంద్రమానేనా అని చదువుతారు శుభలేఖల్లో కూడా. ఆ చాంద్రమానం ప్రకారం మనకి విశ్వావసు అనేటువంటి నామం కల సంవత్సరం వస్తుంది. ప్రభవాది షష్ఠి సంవత్సరాణం 39వ సంవత్సరం ఇది. ప్రభవ విభవ అని చెప్పేసి 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. అందులో ఇది 39వ సంవత్సరం. ఆ సంవత్సరంలో విశ్వావసు అనే సంవత్సరం మనకి మంచి శుభఫల, ఈ క్రోధినామ సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాల కన్నా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది చాలామంది పంచాంగకర్తల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా కొన్ని దుష్పరిణామాలు జరుగుతున్నాయి భారతదేశానికి కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. అవన్నీ కూడా ఈ వచ్చేటువంటి విశ్వాసు అనేటువంటి నామ సంవత్సరంలో మంచి సత్ఫలితాలు లభిస్తాయి. మామూలుగా విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరానికి రాహువు, నవగ్రహాలలో ఒకడైనటువంటి రాహువు అధిదేవత. అయితే రాహు అనేగానే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ ఆయన ఇచ్చేవి శుభ ఫలితాలు కూడా ఉంటాయి. అవి ఏమిటంటే కొన్ని విషజ్వరాలకి సరి అయినటువంటి మందు కనుగొనడం అనేటువంటిది రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితం. అలాగే కొన్ని క్షుద్రకర్మలు కూడా చేయిస్తుంటాడు మనుషుల చేత. అంటే పాపభీతి, వాళ్ళు ఎటువంటి పాపం చేస్తే ఎలా చేస్తారు, మంచి పని చేస్తే ఎలా చేస్తారు అనేటువంటిది రాహువు కరెక్ట్గా తెలియజేస్తాడు. అందుకని ఎక్కువగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాహువుకి అధిదేవత అయినటువంటి దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధించడం వల్ల మనుషులందరూ కూడా సత్ఫలితాలు పొందుతారు. వివరంగా ఏ రాశికి ఆ రాశికి వివరంగా వేరే ఫలితాలు ఉంటాయి, కానీ జనరల్గా అందరూ కూడా ఈ విశ్వావసుకి రాహు అధిదేవత కాబట్టి విషజ్వరాలను హరించేటువంటి మందులు కొనుగోనాలంటే అమ్మవారిని చక్కగా ఆరాధిస్తూ ఉండాలి. ప్రధానంగా బార్హస్పత్యమానం,
బార్హస్పత్యమానం వారణాసిలో మనకి కాశీ ప్రాంతంలో బార్హస్పత్యమానం వాడతారు. అంటే ఈ పంచాంగం అనేటువంటిది కొంతమంది బార్హస్పత్యమానం ఫాలో అవుతారు, కొంతమంది సౌరమానం ఫాలో అవుతారు. మనకి తమిళులు సౌరమానం ఫాలో అవుతూ ఉంటారు. అలాగే కాశీలో వారణాసిలో బార్హస్పత్యమానం ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి కాశీలో బార్హస్పత్యమానం ప్రకారం పింగళ అనేటువంటి నామ సంవత్సరం వస్తుంది. కానీ ఈ పింగళ అనేటువంటి నామ సంవత్సరంలో కూడా కొన్ని భయాలు ఉంటాయి, కానీ అవి పోగొట్టడానికి అద్భుతమైన నివారణోప మార్గాలు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అవుతారు ఈ సంవత్సరంలో. ఇన్నాళ్ళు కూడా ఎవరైతే మనకి ఇల్లిటరసీతో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా లిటరసీ రేట్ అనేది ఈ సంవత్సరం చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనకి మీనంలో బుధ శుక్రుల సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో గోచార రీత్యా. ఆ మీనంలో బుధ శుక్రుల సంచారం వల్ల మీనంలో శుక్రుడికి ఉచ్చస్థానం ఉంటుంది. కాబట్టి ఆ ఉచ్చస్థితి కలగడం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెంది ఇదివరకు లేనటువంటి ఏవైతే ప్రొటెక్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయంటే దేశ పరిరక్షణ, అలాగే దేశం అనే కాదు మన దేశం అనే కాదు ఏ దేశానికైనా సరే పరిరక్షణ మార్గాలు ఏవైతే లేవో అవన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అలాగే మాదక ద్రవ్యాల నివారణ ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అది అనుకోకపోయినా అనుకున్నా సరే రాజకీయ నాయకులైనా పాలకులైనా ప్రజలైనా సరే దానిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలు ముఖ్యంగా ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్నాళ్ళు ఉన్నటువంటి స్తబ్దత ఏదైతే ఉందో, బద్ధకం, చదువులో చదవాలంటే బద్ధకం, పని చేయాలంటే బద్ధకం, అవన్నీ కూడా పోయి చక్కటి మేధాశక్తిని పొంది చక్కటి చదువుని వాళ్ళు అభ్యసించి దేశాభివృద్ధికి చాలా తోడ్పడుతూ ఉంటారు. అది ఈ యొక్క బార్హస్పత్యమాన ఫలితం అది. అలాగే మేష సంక్రమణం 13/4/24 సౌరమానం ప్రకారం మేష సంక్రమణం మనం ఏప్రిల్ నెల 13వ తారీఖు నుంచి ప్రారంభం అవుతోంది. ఆ యొక్క సౌరమానం ప్రకారం ఏమిటంటే ముందు కొంచెం స్వాతి నక్షత్రంలో ప్రారంభం అవడంలో ముందు కొంచెం పాడి పంటలు అనేటువంటివి కొంచెం నాశనం అవుతాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల. కాబట్టి రైతులు ఆ యొక్క తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక పంటలు నాశనం అవ్వకుండా సమతౌల్యమైన నీళ్లు, సమతౌల్యమైన మనకి ఎరువులు అందించడం ద్వారా అవి నాశనం అవ్వకుండా కొంచెం చూసుకుంటే పాడి పంటలు కూడా ఎదురొకటి మీద చాలా అభివృద్ధి చెందుతాయి. అలాగే పశుపాలకుడు వచ్చేసరికి యముడు. పశుపాలకుడు అంటే మనకి పశువులందరినీ పాలించే ప్రతి సంవత్సరానికి కూడా పశుపాలకుడు ఒక్కొక్క దేవతని నిర్ణయిస్తారు ఆ పంచాంగకర్తలు. అలాగే పంచాంగకర్తలనే కాదు, ఆ యొక్క సిద్ధాంత భాగాన్ని అనుసరించి ఆ సంవత్సరానికి అతనే అధిపతి అని ఉంటుంది. సో మనకి పశుపాలకానికి అధిపతి ఎవరంటే యముడు. యముడు పశుపాలకులన్నిటికీ అధిపతి అవ్వడం వల్ల యముడంటే మనకి తెలిసిందే, మనకి పశువులు కొంచెం వాటికి సరైన పోషకాహారం కనుక సరిగ్గా చూసుకోకపోతే ఇవి మృత్యువాత పడుతూ ఉండడం, అలాగే వర్షాలు కొంచెం సరిగ్గా పడుతూ ఉండకపోవడం ఇలాంటివి జరుగుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో పంచగ్రహ కూటమి అలాగే చతుర్గ్రహ కూటమి కూడా ఉన్నాయి. ఆ కూటముల వల్ల కొంచెం గ్రీష్మతాపం అంటే ఎండలు బాగా పెరగడం, దానివల్ల ప్రజలు కొంచెం ఇబ్బందులు పడడం ఇలాంటివంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఆ హీట్ వేవ్స్ అన్నింటినీ కూడా తగ్గించడానికి నాయకులు ప్రజలు కూడా తగు మార్గాలు చేపట్టాలి. దాని ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి కూడా చాలా మార్గాలు చేపట్టుతూ ఉండాలి. దాని ద్వారా ఏంటంటే కొంచెం ఈ గ్రీష్మతాపాన్ని నివారిస్తే మనకి ప్రజలు కొంచెం సుఖవంతమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చైత్రంలో కొంచెం రాజకీయ కల్లోలాలు అవి ఉంటాయి. కానీ వివాహ వ్యవస్థ, ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఈ వచ్చే విశ్వావసునామ సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలుగా మనకి ఎక్కువ కోర్టులో విడాకుల కేసులు బాగా వింటున్నాం చాలా చోట్ల. సో ఆ కేసులన్నీ కూడా చక్కగా తొలగుతాయి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో. అవన్నీ కూడా పరిష్కార మార్గాలు పొంది విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకోవడానికి ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే భారతీయ వివాహ వ్యవస్థ చాలా పునరుద్ధరింపబడుతుంది. దాని ద్వారా మనకి వివాహ వ్యవస్థ ఎప్పుడైతే పునరుద్ధరింపబడిందో కుటుంబ వ్యవస్థ ఆటోమేటిక్గా మనకి సహజంగా కూడా పునరుద్ధరింపబడుతుంది. కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఏవైతే తీసుకొస్తూ ఉంటారో కొత్త చట్టాలన్నీ కూడా అవన్నీ అమలులోకి వస్తే ఖచ్చితంగా నూతన రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. అలాగే లిబియా, ఇరాన్, ఈజిప్ట్, శ్రీలంక ఇలాంటి వాటిల్లో కొంచెం ఆర్థిక సంక్షోభంగానే కొంచెం పరిస్థితులు కొంచెం పరిణామాలు తప్పవు. ఇంకా జూన్ 7వ తారీఖు నుంచి జూలై 28వ తారీఖు వరకు కుజరాహువుల సంచారం ఉంటుంది. ఆ కుజరాహువుల సంచారం వలన
వాళ్ళిద్దరి కలయికల వల్ల కొంచెం ప్రజలు ప్రమాదానికి గురవుతూ ఉంటారు, యాక్సిడెంట్లు బారిన పడుతూ ఉండడానికి ప్రయత్నం అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో అంటే జూన్ 7వ తారీఖు నుంచి జూలై 28వ తారీఖు వరకు మనకి కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు అత్యవసరం అయితే కానీ ప్రయాణాలు చేయకుండా ఉండడం, అలాగే ప్రయాణం చేసినా కానీ తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉండడం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన, నృసింహారాధన చేసిన తర్వాతే ఆ ప్రయాణానికి అత్యవసరమైతే బయలుదేరడం అటువంటివి చేస్తూ ఉంటాయి. అలాగే కుజశని తర్వాత ఈ యొక్క జూన్ 7వ తారీఖు నుంచి జూలై 28వ తారీఖు తర్వాత కుజశనుల సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ కుజశనుల సంచారం జరగడం వల్ల విదేశాల్లో, శని అంటే అదర్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి విదేశాల్లో కొంచెం విమాన ప్రమాదాలు అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వైమానిక దళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనకి విమానాల్లో అన్ని వ్యవస్థలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా డిసెంబర్ 20 జనవరి 12 దగ్గర నుంచి చతుర్గ్రహ కూటమి, సముద్రంలో అలజడులు, కొంచెం ఓడల ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రమాదానికి గురవుతూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ తగు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే విశ్వావసునామ సంవత్సరం ఇంచుమించుగా గత సంవత్సరం కన్నా, క్రోధినామ సంవత్సరం కన్నా చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక రాజ్యం ఉందంటే దాంట్లో రాజు ఎవరు, సేనాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా నిర్ణయిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి ప్రతి సంవత్సరంలో కూడా మనకి ఇలాగే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో మనకి రాజు రవి అంటే రవిగ్రహం అంటే ఎవరో కాదు, సాక్షాత్ సూర్యభగవానుడు. రాజు రవి అవ్వడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఎర్రని భూములు ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా పండుతాయి. ఎర్రటి నాణెములు, ఎరుపు రంగుకి సంబంధించినటువంటి అన్నీ కూడా చాలా బాగా పండుతాయి, చాలా బాగా అభివృద్ధి చెందుతాయి ఈ సంవత్సరం. అలాగే మంత్రి చంద్రుడు మంత్రి అవ్వడం వల్ల ఏమవుతుందంటే ద్విజులందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా సత్కార్యాలు చేస్తూ ఉంటారు, చక్కటి మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు మంత్రి అవ్వడం వల్ల శీతల పానీయాలు ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి కూడా అభివృద్ధి బాగానే ఉంటుంది. అంటే ఎవరైతే కొంచెం ధర్మబద్ధంగా, కొంచెం వాతావరణానికి, పర్యావరణానికి కాలుష్యం కలగజేయకుండా మనకి శీతల పానీయాలు ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో, కోల్డ్ స్టోరేజ్ అనే సిస్టమ్స్ అని చదువుతూ ఉంటాం కదా, ఆ వ్యాపారులకి కూడా కొంచెం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే సేనాధిపతి రవి అవ్వడం వల్ల ప్రపంచం అంతా కూడా కొంచెం యుద్ధ వాతావరణం అనేది నెలకొంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇప్పటికే చూస్తున్నాం, ప్రపంచ దేశాల్లో, వేరే దేశాల్లో కొంచెం యుద్ధ వాతావరణం నెలకొంటోంది. అలాగే ఈ సంవత్సరం కూడా కొంచెం యుద్ధ వాతావరణం అనేది తప్పదు, కొంతమేర యుద్ధ వాతావరణం అనేది నెలకొంటుంది. తర్వాత మేఘాధిపతి కూడా ఇక్కడ సూర్యనారాయణమూర్తి అయ్యారు. మేఘాధిపతి సూర్యనారాయణమూర్తి అవ్వడం వల్ల మేఘములు ఇక్కడ నుంచి ఆవిరి పైకి వెళ్తాయి మేఘాలు. ఆ మేఘాలు వెళ్ళినప్పటికీ కూడా అవి ఆవిరైపోయి మనకి వర్షాలు అనేటువంటివి భూమి మీద ఎక్కువ పడవు, సముద్రం మీద ఎక్కువ పడుతూ ఉంటాయి, పర్వతాల మీద ఎక్కువ పడుతూ ఉంటాయి. ఆ పర్వతాలని పడిన నీళ్ళని కొంచెం జాగ్రత్త చేసుకోవడం జరిగితే మనకి పంటలు అభివృద్ధి చెందుతాయి. లేదంటే కనుక కొంచెం వరుణ జపాలు అవి చేయించడం వల్ల మనకి వేద పండితుల చేత ఈ యొక్క వర్షాలు అనేవి ఎక్కువగా పండి మనకి సస్యం సమృద్ధిగా లభిస్తుంది. అలాగే పూర్వసస్యాధిపతి గురుడు అవ్వడం వల్ల పచ్చని భూములు అంటే పసుపు అంటే పూర్తి గ్రీనరీ కాకుండా కొంచెం పసుపుతో కూడిన పంటలు ఏవైతే ఉంటాయో అవి చాలా చక్కగా పండుతాయి. అలాగే అపరసస్యాధిపతి కుజుడు, అపరధాన్యాలు అని కొన్ని ఉంటాయి, అవి రైతులకి బాగా తెలిసి అపరధాన్యాలు అంటే ఆ అపరాలు కూడా బాగానే పండుతాయి ఈ సంవత్సరం. రసాధిపతి శని అవ్వడం వల్ల మనకి ఆయిల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగానే పండుతాయి. అలాగే నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి అవ్వడం వల్ల ఏదైతే సౌందర్యానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వస్తువుల ధరలు బాగా తగ్గుతాయి, కొంచెం అవి తగ్గి మిగతావన్నీ కూడా పాడి పంటలు అన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. కొంచెం వర్షాలు పడడం మీద మనకి పాలకులు వేద పండితుల చేత వరుణ జపాలు అవి చేయించడం వల్ల కొంచెం వర్షం అనేది భూమి మీద ఎక్కువ కురిస్తే మనకి పంటలు చక్కగా పండుతాయి అన్నమాట. ఇంతటితో మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రధానంగా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకున్నాం. తదుపరి వరుసగా
ఒక రాశి తర్వాత ఇంకొక రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. స్వస్తి. సో గురువుగారు, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషరాశికి అధిపతి కుజుడు. అయితే మేషరాశి వారు గత సంవత్సరం చాలా కష్టపడి ఉన్నారు. వాళ్ళకి ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టం పడాల్సి వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఏలినాటి శని అనేటువంటిది 7.5 సంవత్సరముల శని అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో ఫాలో అవుతూ ఉంటుంది. ఆ మేషరాశిలోకి అడుగు పెట్టడం వల్ల శనీశ్వరుడు కొంచెం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా కొంచెం గడ్డుకాలమే అని చెప్పాలి. ఆదాయం ₹2 ఉంటే వ్యయం ₹14 ఉంటూ ఉంటుంది మనకి ఒక సిద్ధాంతం ప్రకారం. అలాగే రాజపూజ్యం అనేది 5 ఉంటే అవమానం 7 సార్లు అవమానం పొందుతారనమాట. కాబట్టి ఈ ఏలినాటి శని సంచారం వల్ల కొంచెం ఈ సంవత్సరం కూడా మేషరాశి వారికి కొంచెం గడ్డు కాలం. కానీ ఎంత గడ్డు కాలం అయినప్పటికీ కూడా మనకి దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రభుత్వం వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. సంపద అనేటువంటిది అభివృద్ధి చేసుకుంటారు. శీతల వ్యాపార పానీయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే కొంచెం ధార్మిక కార్యక్రమాలు చేపట్టగలిగితే కనుక శనీశ్వరుడు ప్రభావం ఎలా ఉంటుందంటే ఆ యొక్క ధార్మికమైనటువంటి విషయాల వైపు వెళ్ళనీయకుండా చేస్తాడు. కానీ మన మనస్సు బలోపేతం చేసుకుని ఆ ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం వల్ల మనకి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్స్ అవి కావాలంటే వస్తాయి. అలాగే క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం శనీశ్వరుడు అంటేనే మనకి ఏమిటంటే జీవితంలో క్రమశిక్షణ అనేటువంటిది నేర్పిస్తాడు. సెల్ఫ్ డిసిప్లైన్ అంటారు. ఆ యొక్క సెల్ఫ్ డిసిప్లైన్ అనేటువంటిది ఈ ఏలినాటి శనిలో బాగా తెలుసుకుంటారు ఈ మేషరాశి వారు. అలాగే సోమరితనం కొంచెం పోవాలి. సోమరితనం పోతే కనుక అధికారుల నుంచి మెప్పు పొందుతారు. సోమరితనంతో ఉంటే కనుక మనకి ఆ యొక్క అధికారుల నుంచి మనకి బెడద తప్పదు. అధికారుల నుంచి ప్రమాదం ఉంటుంది. అధికారులు ఈ యొక్క మేషరాశి వారిని ఎప్పుడూ కూడా అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ధార్మిక కార్యక్రమాలు చేపడితే కనుక వాళ్ళ యొక్క సంతానం కూడా అభివృద్ధి చెందుతూ వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళకి పిల్లలు ఉంటే కనుక మేషరాశి వారికి ఆ యొక్క పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు. అలాగే మనకి వ్యవసాయం, వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంతానం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వీళ్ళు బాగానే ఉంటున్నారు కదా అని వీళ్ళు ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ సంతానం గురించి పట్టించుకోకుండా ఉంటే కనుక సంతానం వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో, మేషరాశి వారికి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు కొంచెం చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు పాటిస్తూ ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్న దాంట్లో తగిన దాన ధర్మాలు చేసుకుంటూ వెళుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మేషరాశి వారికి బాగానే ఉంటుంది. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది కదా, ఇంక ఇంతేనేమో అని అనుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం ధార్మికత వైపు ఉన్నామో ఆటోమేటిక్గా మనకి అదే సంపద అభివృద్ధి చెందుతుంటుంది. మనకి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఆటోమేటిక్గా అదే సహాయం అందుతూ ఉంటుంది. ఇది మేషరాశి వారి ఫలితం. స్వస్తి. సో గురువుగారు, 2025-26 సంవత్సరానికి గాను వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి? వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి. వృషభ రాశిలోకి కృత్తిక 1, 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ఎదురుగటి మీద చాలా బాగుంది. ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. కొంచెం అవమానం ఎక్కువగా ఉంది ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. కానీ మనకి ఎదురుగటి మీద వృషభ రాశి వారు ఏవైతే అవమానాలు పొందారో, ఏవైతే ఖర్చులు చేశారో ఆ ఖర్చులన్నీ కూడా ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి తొలగిపోతాయి. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అధికారుల నుంచి మెప్పు పొందడం, అలాగే కొంచెం దూర ప్రయాణాలు చేయవలసి రావడం, అలాగే కొంచెం అభిప్రాయ భేదాలు అధికారులతో రావడం అప్పుడప్పుడు సహజం. కానీ ఇదివరకు ఏవైతే రుణాలు చేశారో ఆ రుణాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం కోర్టు కేసుల్లో ఎవరైనా ఇరుక్కుని ఉన్నవారైతే కనుక వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వృషభ రాశి వారు చక్కటి ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి సంతానం గురించి కొంచెం ఆందోళన చెందవలసి వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం గణపతి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పర్సనల్
ఓ జాతకాన్ని కూడా అనుసరించి తగు జాగ్రత్త మార్గాలు మీ యొక్క ఇంటి జ్యోతిష్య పండితుడితో చెప్పించుకుని ఆ యొక్క మార్గాలు అవలంబించడం చేత మీ యొక్క సమస్యల నుంచి బయటపడతారు ఖచ్చితంగా. కాబట్టి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. స్వస్తి. గురువుగారు 2025-26కు సంబంధించి మిథున రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయండి? కన్యా మిథునయోర్ బుధ. మిథున రాశికి అధిపతి బుధుడు. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2 పాదాలు ఖచ్చితంగా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారు ఎదురేటి కన్నా చాలా అద్భుతంగా రాణిస్తారు. ఆదాయం 14, వ్యయం 2 కింద, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3 కింద ఈ యొక్క వ్యవహారం అనేటువంటిది మిథున రాశి వారి యొక్క వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. చక్కటి ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా అవలంబిస్తూ ఉంటారు. నూతనోత్సాహం అనేటువంటిది ఈ యొక్క రాశి వారికి మెరుగుపడుతూ ఉంటుంది. ఇదివరకటి కన్నా మనకి కొంతమంది చూస్తూ ఉంటే ఇతని ఫేస్ ముఖంలో వర్చస్సు లేకుండా అలాగా కళావిహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ సంవత్సరం విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరంలో చక్కటి ముఖవర్చస్సు కలవారై ఉంటారు. వారిని అందరూ గౌరవించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారిని ఎదుటి కన్నా ఎక్కువ గౌరవించడం ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే అష్టమశని ప్రభావం అనేటువంటిది పూర్తిగా తొలగిపోయి చక్కటి దేహారోగ్యం పొందుతారు. కొంచెం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ధర్మ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మానసిక స్థితి మాత్రం కొంచెం అదుపులో ఉంచుకోవాలి. మనస్సును కొంచెం అదుపులో ఉంచుకోవడం చేత మనకి గౌరవ ప్రతిష్టలు కొంచెం చాలా బాగా పెరుగుతాయి. జన్మరాశిలో గురు సంచారం వల్ల మనకి ఎప్పుడు కూడా ముఖవర్చస్సు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాలి. మీ యొక్క భాగస్వామి ఎవరైతే పెళ్ళైన వారు, వివాహ జీవితంలో ఉన్నవారు ఎవరైతే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కొంచెం పట్టించుకుని వాళ్ళతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. చక్కగా కేతు సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక కేజింపావు శనగలు దానం చేసి గురునికి శాంతి చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాగ్రత్తలు పాటించడం చేత మీ యొక్క మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు. గతంలో తీరిన ఇబ్బందులన్నీ కూడా పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా ఉంటారు ఈ సంవత్సరం. పెద్దగా భయపడక్కర్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు అవలంబిస్తూ ముఖ్యంగా మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధిని ఈ సంవత్సరం బాగా సాధిస్తారని చెప్తున్నాను. స్వస్తి. గురుగారు 2025-26కు సంబంధించి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కొంతమందికి అంటే పెద్ద పెద్ద గ్రహాలకి అన్నిటికీ కూడా 2 రాశులకి ఆధిపత్యాన్ని ఇచ్చారు మన మహర్షులు. ఈ కర్కాటక రాశి మాత్రం ఒక్క చంద్రుడిని అధిపతిగా ఇచ్చారు. ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు 3-4 పాదాలు, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2 పాదాలు వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఆదాయం బాగుంది. ఇదివరకు అష్టమశని నడుస్తోంది ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో. ఆ క్రోధినామ సంవత్సరం అష్టమశని కన్నా ఈ సంవత్సరం ఆదాయం 8 రూపాయలు గాను, వ్యయం 2 రూపాయలు గాను, రాజపూజ్యం 7 రూపాయలు గాను, అవమానం 3 గాను మనకి చక్కగా కనిపిస్తుంది. ఎదువరటికన్నా చక్కటి పురోగాభివృద్ధి, మంచి అభివృద్ధిని ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సాధిస్తారు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి షష్ఠభాగ్యాధిపతి అయిన గురుడు వ్యయస్థానంలో ఉండడం చేత కొంచెం ఖర్చు అనేటువంటిది అనవసరమైన వాటి మీదకి దృష్టి వెళుతూ ఉంటుంది. ఆ యొక్క ఖర్చు మాత్రం తగ్గించుకుంటే, ఆ ఖర్చు మీరు ఎలా పెడతారంటే శుభ కార్యక్రమాలకే పెడితే కనుక, అంటే మంచి యజ్ఞయాగాదులకు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలకు కానీ, వాటి మీదకి కానీ నలుగురిని స్నేహితుల్ని, నలుగురు కుటుంబ సభ్యుల్ని పిలుచుకుని వాళ్ళతో ఆనందంగా గడపడం, దాని మీద పెట్టితే కనుక ఈ మీ యొక్క ఏదైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో, ఈ గురు సంచారం వల్ల కలిగిన ఇబ్బంది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. దైవారాధన, తీర్థయాత్రలకు కూడా ధనాన్ని వెచ్చిస్తారు ఈ సంవత్సరం. కుటుంబంలో ఎదురుకటి మీద సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఎదురుకు గృహంలో భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, అత్తాకోడళ్ళ మధ్య కానీ ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా సెటిల్ అయ్యి ఈ యొక్క
సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో మంచి సామరస్యత పెరుగుతూ ఉంటుంది. అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనం, వివాహం, వ్యాపారం, అదృష్టం ఇవన్నీ కూడా దైవ బ్రాహ్మణ భక్తి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. భాగ్యస్థానంలో శని సంచారం వల్ల మంచి ఆశాజనకంగా ఉంటూ ఉంటుంది. అంటే మీరు ఇదివరకు ఆశించింది లభించలేదనుకోండి, అది ఈ సంవత్సరం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపార విషయాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి మీకు కలిసి వస్తారు. రాజకీయ నాయకులకి కూడా జయం కలుగుతుంది ఈ సంవత్సరం. స్టాక్ మార్కెట్లో మీరు ఆచితూచి పెట్టుబడులు పెడితే కనుక మంచి లాభాలు కూడా గడిస్తారు ఈ సంవత్సరం. ఈ రాశి జాతకులకి రాహు సంచారం మాత్రం మిశ్రమ ఫలితం ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. ఈ అష్టమ రాశిలో రాహు సంచారం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కలుగుతాయంటే జనరల్గా కొంచెం యాక్సిడెంట్స్, లేదంటే మనకి రక్తం కళ్ళ చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాహు. ఆ యొక్క యాక్సిడెంట్స్ అనేటువంటివి నివారించడానికి కొంచెం తగు జాగ్రత్తలు, డ్రైవింగ్లో కానీ తగు జాగ్రత్తలు పాటించడం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. కానీ ఇవన్నీ పాటిస్తుంటే కనుక ఊహించిన ధనలాభాలు వస్తూ ఉంటాయి. మీరు మనది కాదు అనుకున్న ధనం ఏదైతే ఉందో అది మీదవుతుంది. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల కొంచెం ఒడిదుడుకులు, కొంచెం మనకి కమ్ముని మాట ఎవరినైనా అనేద్దాం అనే ఉద్దేశంలో ఉంటారు. నోటిని కూడా కొంచెం అదుపులో పెట్టుకుని మనకి ఆ కేతు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉంటాడు, విచిత్రంగా ప్రవర్తిస్తూ చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి గణపతి ఆరాధన చేయడం ద్వారా మనకి మన మాట మన అదుపులో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నోట్లో మనకి ఏదైతే నోటిపోత ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ద్వితీయంలో మనకి కేతు ఉండడం వల్ల. కాబట్టి వాటికి సంబంధించినటువంటి తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ద్వారా మనకి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు. రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఇంకా కొంచెం అష్టమ శని ప్రభావం ఉంది కొద్దిగా, కాబట్టి కొంచెం రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండడం ద్వారా ప్రతి సోమవారం లేదంటే ప్రతి శనివారం రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండడం ద్వారా మనకి సత్ఫలితాలు అనేటువంటివి ఎదురొకటి మీద ఈ కర్కాటక రాశి వారు పొందడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. స్వస్తి. గురువుగారు 2025-26కు సంబంధించి సింహరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతుడు సాక్షాత్తు సూర్యభగవానుడు. అయితే మనకి మఖ 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం ఈ యొక్క సింహరాశిలోకి వస్తూ ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఎదువరకటి మీద ఆదాయం 11, వ్యయం కూడా 11. సింహరాశి వారికి ఈ సంవత్సరం మరి అష్టమ శని మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ఆదాయం ఎంత ఉంటుందో, రాబడి ఎంత ఉంటుందో, వ్యయం ఖర్చులు కూడా అంతే ఉంటూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా వ్యయానికి వెనుకాడరు, అలాగనే ఆదాయం ఆగదు, వస్తూనే ఉంటుంది, మీరు ఖర్చు పెడుతూనే ఉంటారు. రాజపూజ్యం 3, అవమానం 5. మరి ఖర్చు ఎక్కువ చేస్తుంటే మరి దాచుకోవేంటారా డబ్బులు అని చెప్పేసి ఎవరైనా కొంచెం హేళన చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎంత దాచుకుందాం అనుకున్నా ఏదో ఒక ఖర్చు మీకు మీ తల మీద వచ్చి పడుతూనే ఉంటుంది. అది కొంచెం ఈ సంవత్సరం సింహరాశి వారికి ఇబ్బంది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు సంచరిస్తూ ఉంటాడు. సప్తమ జన్మస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కానీ మీకు ఏదో విధంగా మాత్రం ఆదాయం అనేది చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి దానికి మాత్రం మీరు భయపడక్కర్లేదు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరైనా ఇంట్లో ఈ యొక్క సింహరాశి వారికి ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యాలు ఎవరైతే బాగోట్లేదో వాళ్ళ యొక్క ఆరోగ్యం ఈ సంవత్సరం మెరుగుపడుతుంది. అలాగే వ్యాపార రంగంలో కానీ ఎక్కడైనా కానీ గుర్తింపు అయితే ఉంటుంది. అవమానం పడుతూ ఉన్నా, వ్యయం ఖర్చు అవుతూ ఉన్నా కానీ మీ గుర్తింపు మాత్రం పోకుండా ఉంటుంది. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అప్పుడప్పుడు ఆనందంగా గడుపుతూ ఉంటారు. కానీ కొంచెం ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని చేద్దాం అనుకున్నా మీకు చాలా గట్టిగా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అది ఈ యొక్క అష్టమ శని సంచారం వల్ల. ఆ యొక్క ప్రతిబంధకాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించుకోవడం ద్వారా, లేదంటే సుందరకాండ మంచి వేద పండితుల చేత, రామాయణం బాగా చదువుకున్నటువంటి పండితుల చేత సుందరకాండ మనకి ప్రధానంగా పారాయణ చేయించుకోవడం ద్వారా మంచి సత్ఫలితాలు అనేటువంటివి, ఈ యొక్క అవమానాలు, ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా తొలగిపోవాలంటే కేవలం ఒక ఆంజనేయ స్వామి సుందరకాండ పారాయణ చేయించుకోవడం ద్వారా తొలగిపోతాయి.
అలాగే మీ జీవిత భాగస్వామికి మధ్య అనేక రకాలైనటువంటి అపార్థాలు కూడా వస్తుంటాయి ఈ సంవత్సరంలో. అంతా కూడా అష్టమ శని సంచార ప్రభావం. ఎందుకంటే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు అంత అయిపోతూ ఉంటే భాగస్వామి ఖచ్చితంగా ఈ విషయంలో మనల్ని ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అపార్థాలన్నీ తొలగిపోవాలంటే కేవలం ఆంజనేయ స్వామి వారిని మీరు చాలా గట్టిగా ఆరాధించాలి. ఈ సంవత్సరం సింహరాశి వారు వ్యాపారానికి సంబంధించి కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూనే ఉంటారు. ఆదాయం రాబట్టి కొంచెం ఖర్చులు ఆపి లాభం చూపించుకోవడానికి. కానీ అవన్నీ కూడా అడ్డుగా ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అవన్నీ కూడా తొలగడానికి ఆంజనేయ స్వామి వారికి సుందరకాండ పారాయణ చేసి మనకి తమలపాకులు పూజ చేయించడం ద్వారా మీరు మంచి సత్ఫలితాలు పొందుతారు. ఎక్కువ ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం వస్తూ ఉంటాయి. కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా అష్టమ శని వల్ల ఏమిటంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావడం ద్వారా మన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అన్నిటికీ పరిష్కారం మనకి ఈ శని ప్రభావం తగ్గడానికి కేవలం ఆంజనేయ స్వామి వారి సుందరకాండ పారాయణ అని చెప్తుంది. అలాగే కొత్త ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక మీకు వ్యాపారం అభివృద్ధి చెంది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో, అంటే మొదటి 6 నెలలు కాకుండా రెండవ 6 నెలలు, అంటే ఈ యొక్క మార్చి ఏప్రిల్లో ఉగాది వస్తుంది. ఆ ఉగాది నుంచి ఒక 6 నెలలు కాకుండా ఆ పై 6 నెలలలో వచ్చే జనవరి ఏప్రిల్లో కొంచెం బాగా మీ యొక్క వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెంది చక్కటి అభివృద్ధిని ఆ యొక్క సమయాల్లో సాధిస్తూ ఉంటారు మీరు. స్వస్తి. గురుగారు 2025-26కు సంబంధించి కన్యా రాశి వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయండి? కన్యా మిథున గారు బుధ, ఇందాక చెప్పాను కదండి. కన్యాకి మిథున రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ యొక్క కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ యొక్క కన్యారాశి కిందకు వస్తాయి. కన్యారాశి వారికి అష్టమ శని ప్రభావం ఏమీ లేదు ప్రస్తుతానికి. అంతా కూడా వీరికి చక్కగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 14, వ్యయం ₹2 కింద, రాజపూజ్యం 6, అవమానం 6. రాజపూజ్యం ఎంత ఉందో అవమానం అంతే ఉంది. పెద్ద ఇబ్బందులు ఇది పెద్ద పట్టించుకోని అవసరం లేదు. మనం జనరల్గా భయపడాల్సిన పని లేదు. ఈ రాశి వారికి గురుడు సంచారం చాలా చక్కగా ఉంది. గురుడు రాసిన సంచారం బాగుండడం వల్ల ఎప్పుడైతే ఏ రాశి వారికైనా ఏ యొక్క నక్షత్రం వారికైనా సరే గురు సంచారం బాగుంటే వారికి ఇంట్లో ధనం నిల్వ ఉంటూ ఉంటుంది. అయితే నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. విద్యారంగంలో ఎవరైతే ఉంటారో, ఈ యొక్క కన్యారాశి వారు విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో వారు నూతన పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు. అంటే బోధకులుగా ఉన్నవాళ్ళు, అలాగే స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు, గురువులు కూడా నూతన పద్ధతులు అవలంబించి సులభంగా మనకి విద్యని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి చక్కటి ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఎదురుగటి మీద బంధం దృఢంగా ఏర్పడుతూ ఉంటుంది. గురు సంచారం సమయంలో వృత్తి వ్యాపారాల్లో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక చక్కటి మంచి అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. బ్యాంకింగు, ఫైనాన్స్ రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితులకి చాలా అనుకూలమైన మార్పు వస్తుంది. రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా కనపడుతున్నాయి మీకు. ఒకవేళ సొంత ఇల్లు అనేటువంటిది లేకపోతే కనుక ఈ సంవత్సరం గృహ రుణం అనేటువంటిది తీసుకుని ఇల్లు కొనుక్కోవడం అనేటువంటిది చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆ రుణం తీసుకునే సమయంలో మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నది, మన దగ్గర కొంచెం మూలధనం అనేది ఎంత ఉంది, తర్వాత మనం ఎంత రుణం అనేది తీసుకుంటున్నామో జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే కనుక మంచి ఇబ్బందులు తొలగిపోయి మంచి ఇల్లు మీకు సొంతం అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తుంటారు. విదేశీ వాణిజ్యానికి కూడా ఇది మంచి సమయం. మీకు ఆదాయం వ్యయం బాగుంది కాబట్టి విదేశీ వాణిజ్యం కూడా, అంటే విదేశీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తూ ఉంటారు. ఆర్థికంగా అభ్యున్నతి పడుతూ ఉంటారు. కొంచెం ఇదివరకు ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి ఈ సంవత్సరం గురు సంచారం వల్ల తొలగిపోతూ ఉంటాయి. అలాగే సంపద పెరుగుతూ ఉంటుంది. నిలిచి ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తి అవుతాయి. చేపట్టిన కొత్త కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమం మీరు కొత్తగా చేపడితే అది దైవానుగ్రహం వల్ల చేత ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం బాగా సహకరిస్తారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా సహకరిస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, మెంటల్ ప్రెషర్ అనేది ఏదైతే ఉంటుందో మీ ఉద్యోగాల్లో అది కొంచెం తగ్గుతూ ఉంటుంది. గణపతి, దుర్గా ఆరాధనలు మీకు ఈ సంవత్సరం ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ యొక్క మిథున రాశి వారికి ఎక్కువగా, కన్యారాశి వారికి ఖచ్చితంగా గణపతి, దుర్గా ఆరాధనలు బాగా చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం గరికతోటి గణపతికి ఆరాధన చేస్తూ ఉండాలి. గరిక ఆరాధన చేసి
16 నామాలతోటి ఆరాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, రాకపోతే చేయించుకోవడం ద్వారా ప్రతి శుక్రవారము మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. స్వస్తి. గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను తులారాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? తులా వృషభయోర్భృగు. ఇందాక చెప్పిన విధంగా మనకి తులారాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు ఈ యొక్క తులారాశిలోకి వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క తులారాశి వారు గత 2, 3, 4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ గురువుల నుంచి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. చక్కటి ఆ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగి ఆదాయం ₹11 గాను, వ్యయం ₹5 గాను, రాజపూజ్యం 2 గాను, అవమానం 2 గాను ఉంటూ ఉంటాయి. ఇదివరకటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ సంవత్సరం తొలుగుతాయి వారికి. అలాగే ఈ రాశి వారికి గురుడి సంచారం భాగ్యస్థానంలో ఉంటుంది కాబట్టి మంచి సత్ఫలితాలు అనేటువంటి భాగ్యస్థానంలో గురు సంచారం అంటేనే మనకి భాగ్యం అంటే మనకి ఎవరు ఏ రంగంలో ఉన్నారో దానికి సంబంధించిన అభివృద్ధి సాధించడమే భాగ్యం. అంతకుమించి మనకి సిరి సంపదలు కొన్ని కోట్ల రూపాయలని కురిపించడం అలానే కాదు. మనం ఏ రంగంలో అయితే ఉన్నామో ఆ రంగంలో అభివృద్ధి సాధిస్తే అదే భాగ్యం కదా ఎవరికైనా సరే. కాబట్టి వారికి చక్కటి ఫలితాలు ఈ బృహస్పతి గ్రహం అనేది ఇస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనడం, తీర్థయాత్రలు చేయడం, కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు ఆ ఫలితాన్ని పొందడం, మీకు ఆటోమేటిక్గా మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం, మనం కష్టపడి చేద్దాం ఈ పని కష్టపడి సాధిద్దాం అని చెప్పేసి మీకు మీరుగానే కష్టపడి చక్కగా పైకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం ఏర్పరచుకుంటూ ఉంటారు. సంవత్సరారంభం నుండి శని సంచారం అనుకూలమైనదిగా ఉంటూ ఉంటుంది. ఆ అన్ని విషయాల్లో కూడా మనకి విజయం సాధిస్తారు. రాజకీయ వ్యవహారాల్లో కానీ, మనకి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కానీ మా తోటి వారి మీద మీరు గెలవడానికి ప్రయత్నిస్తారు, గెలుస్తారు కూడా. అలాగే ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. శని సంచారం వల్ల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. శరీర ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. ఏకాదశ స్థానం ముందు కేతు సంచారం కూడా ఉండడం బాగానే ఉంది. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల మీకు విదేశీ వాణిజ్యం కూడా ఈ సంవత్సరం విదేశాల నుంచి కొంచెం వాణిజ్యం అనేది కొంచెం వస్తూ ఉంటుంది, ఆదాయాన్ని పెంచుతుంది. అలాగే ఈ సంవత్సరం కొంచెం ఈ రాశివారు తులారాశి వారు ప్రేమ వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంటుంది. అంటే మీ సీనియర్స్ హెల్ప్, ఎవరైతే మీకు మీ వృత్తిలో ఎవరైతే మీ పై అధికారులు ఉన్నారో వారి నుంచి సహాయం అనేది అందుతూ ఉంటుంది. కార్యాలయాల్లో ఆధిపత్యం పెరుగుతుంది. మీ పెద్ద తోబుట్టువులతో కూడా మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ బాగానే ఉంటుంది. శ్రీ విష్ణు గణపతి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం లేదా చేయించుకోవడం, విష్ణు ఆరాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం ద్వారా ఈ సంవత్సరం తులారాశి వారు చక్కటి ఫలితాలు అయితే పొందుతారు. స్వస్తి. గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి మేష వృశ్చికయోర్ కుజ అయితే మేషానికి వృశ్చికానికి అధిపతి ఎవరంటే కుజుడు, అంగారకుడు అన్నా కుజుడు అన్నా ఒకటే, ఆయన అధిపతి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని వాళ్ళని విపరీతంగా ఏడిపిస్తూ ఉన్నది. అర్ధాష్టమ శని ఏడిపిస్తూ ఉండడం వల్ల ఆదాయం 5, ఆదాయం 2, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5, అవమానం 2 గాను కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి సుఖ సంతోషాలు ఉండాలంటే ప్రధానంగా ఉండాల్సిందే ఆదాయం కూడా ఉండాలి. కాబట్టి రాజపూజ్యం ఇవన్నీ ఎలా ఉన్నా ఆ ఆదాయం అనేది ఈ సంవత్సరం కొంచెం వృశ్చిక రాశి వారికి తక్కువగానే ఉంటుంది. మనకి అష్టమ స్థానంలో గురు సంచారం జరగడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే గురుడు డైజెషన్కి బాగా ప్రధానమైన కారకుడు. మనకి లివర్ ప్రాబ్లమ్స్కి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్కి కానీ వస్తున్నాయంటే అది గురుగ్రహం వల్ల. గురుగ్రహ సంచారం మన జాతకంలో బాగోపోతే ఆ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ అనుగ్రహం వల్ల మనకి ఆయన అనుగ్రహం లేకపోవడం చేత అష్టమ స్థానంలో సంచరించడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే అత్తగారి ఇంటి వైపు నుంచి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఆయుర్దాయమైన
కానీ ఆయుర్దాయం మాత్రం ఉంటుంది. ఈ ఆ సమస్యలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయుర్దాయం బాగుంటుంది, అన్నీ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు పర్వాలేదు, మంచి ఫలితాలని ఇస్తారు. స్థానభ్రంశం చెందుతారు, ఉద్యోగాల నుంచి మారుతూ ఉంటారు. ఉద్యోగాలు మారడం అనేది ఈ యొక్క సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితం వస్తుంది. ధనపంచమాధిపతి అయినటువంటి 8వ ఇంటి గురు సంచారం అనుకూలం కాదు. వత్సరారంభంలో వచ్చిన ఉద్యోగం అంటే మొన్న ఈ సంవత్సరం ఆదిలో వచ్చిన ఉద్యోగం ఖచ్చితంగా పోగొట్టుకుని మళ్ళీ ఇంకొక ఉద్యోగాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కోర్టుకి సంబంధించిన ప్రతిబంధాలు ఎదురవుతాయి. కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు. విదేశీ ప్రయాణాలు మాత్రం అనుకూలిస్తాయి. అక్టోబర్లో మాత్రం కొంచెం, అంటే వచ్చే అక్టోబర్లో 2025 అక్టోబర్లో మాత్రం ఈ యొక్క సమస్యలన్నింటికి కూడా చిన్న చిన్న పరిష్కార మార్గాలు దొరుకుతూ ఉంటాయి. అలాగే అష్టమ స్థానం నుంచి గురుడు ఎప్పుడైతే తప్పుకుంటాడో అప్పుడు అన్నీ కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీరు పెట్టిన పెట్టుబడులు కొంచెం చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎక్కువగా పెట్టకుండా మనకి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే పెట్టాలి. తెలివితేటలతో మాత్రం ఇతరులని గెలుచుకుంటూ, అదే చెప్పాను కదండి, మనకి రాజపూజ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తెలివితేటలతో ఆదాయం తక్కువ ఉన్నా, ఖర్చులు ఎక్కువ ఉన్నా, కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చినా, ఏం చేసినా కానీ మీ యొక్క సొంత తెలివితేటలతో మాత్రం దాన్ని పరిష్కరించుకుంటూ వస్తూ ఉంటారు. కొంచెం దైవానుగ్రహం కోసం బాగా ప్రయత్నించాలి ఈ సంవత్సరం. ఏదైనా వారసత్వ సంపద కొంచెం అభివృద్ధి చేస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష ఈ సంవత్సరం మీరు చేయడం చాలా ఉత్తమం. మనకి ఈ ఆర్థిక ఇబ్బందులు, మనకి రుణ బాధలు తొలగోలాయి, కోర్టు సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఆంజనేయ స్వామి వారు నారసింహముఖంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం, లేదంటే మనకి లక్ష్మీ నృసింహస్వామి వారి దీక్ష తీసుకోవడం ద్వారా 42 రోజుల పాటు లక్ష్మీ నృసింహ బీజాక్షర మంత్రాన్ని దీక్ష తీసుకుని కటిక నేల మీద శయనించే ఇటువంటి దీక్ష మామూలుగా అయ్యప్ప స్వామి దీక్ష ఎలాగో అలాగే ఈ లక్ష్మీ నృసింహస్వామి వారి దీక్ష తీసుకుని లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించడం ద్వారా కొంచెం ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అలాగే రాహు సంచారం వలన ఛాతీ ఊపిరితిత్తుల సమస్య, అలాగే ఎక్కువగా ఆయాసం, ఇటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్లే ఖర్చులు, ఆరోగ్య సమస్యల వల్లే కూడా ఖర్చులు మీకు పెరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఉద్యోగ స్థానాల్లో మార్పు చెందాలనుకోవడం వల్ల చేత, లేదంటే మీరు పొరపాటున ఇతరుల మాటలు అనడం చేత, చేతలు చేయడం చేత కానీ మీరు కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఉద్యోగ విషయాలు ఉద్రిక్తత ఉంటుంది, సంఘర్షణలు ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా తగ్గుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కొంచెం లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష చేసి కొంచెం చాలా కఠినంగా శ్రమిస్తూ ఉండాలి ఈ సంవత్సరం మీరు వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష తప్పనిసరిగా చేయండి. లేదంటే ఎవరి చేతైనా మీ బదులుగా చేయించినా కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారి కష్టములు తొలగి చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష చేయండి, లేదా ఎవరిదైనా చేయించండి. స్వస్తి. గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను ధనుసు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? ధనురాశి వారికి, మీనరాశి వారికి కూడా అధిపతి గురుడు. అయితే ప్రత్యేకించి ధనురాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ యొక్క ధనురాశి కిందకు వస్తూ ఉంటాయి. ధనురాశి అంటేనే దానికి పేరుకి తగ్గట్టుగా రామబాణంలో దూసుకెళ్ళిపోతాడని ప్రయత్నిస్తుంటారు ఎప్పుడు కూడా ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు. అయితే ఈ యొక్క ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎదురుగడ సంవత్సరం మీద కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆదాయం ఎంతైతే ఉందో ₹5 ఆదాయం ఉంటే ₹5 ఖర్చు ఉంటుంటుంది. రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంటుంటుంది. అయితే వీరికి గురుడు మే 15వ తారీఖు నుండి సప్తమ స్థానాన్ని మిథున రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఆరోగ్యం అంతా కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ శని అర్ధాష్టమ స్థానం నందు లోహమూర్తులుగా సంచరించడం వల్ల కొంచెం ధననాశం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఔషధ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, మనకి ఔషధాలు మెడిసిన్ వ్యాపారం ఎవరైతే చేస్తారో ఆ మెడిసిన్స్ వ్యాపారం కొంచెం క్రమబద్ధంగా చేసినట్లయితే కనుక వాళ్ళకి అభివృద్ధి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. నూతనమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుని ధన వ్యయానికి సంబంధించినట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ప్రభుత్వం నుంచి మన్నన పొందుతూ ఉంటారు. కళత్ర స్థానమందు గురుడు కళత్ర సంబంధాలను బాగా పెరుస్తాడు. అంటే ఇదివరకు మీదట మీ భార్యతో కానీ, భార్య భర్తతో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు కురుదిన సంవత్సరంలో వచ్చినట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం కొంచెం అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సానుకూలతను పొందుతారు. అలాగే
భూమి కొనుగోలు అమ్మకాల విషయాల్లో కూడా సరైన నిర్ణయం ఈ సంవత్సరం తీసుకుంటారు. కొంచెం శనగలు దానం చేస్తూ ఉండాలి బ్రాహ్మణులకి అప్పుడప్పుడు. ప్రతి గురువారం అప్పుడప్పుడు శనగలు దానం చేస్తుండాలి. మీకు ఇబ్బందులు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు శనగలు 1.5 కేజీ శనగలు బ్రాహ్మణులకి దానం ఇచ్చి ఒక 100 రూపాయలు దక్షిణ ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది అనేది తొలగిపోతూ ఉంటుంది. కండరాల నొప్పి, తలనొప్పి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గురుడు సంచారం వలన ఉదర సంబంధమైన కొంచెం ఇబ్బందిగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. అవి కూడా మనకి తొలగిపోవాలంటే గురుడికి శనగలు దానం చేయడం వల్ల మనకి ఇబ్బంది పోతూ ఉంటుంది. ఈ రాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొంచెం అవలంబించడం ప్రయత్నిస్తూ ఉండాలి. లేదంటే చతుర్థ స్థానంలో శని సంచారం మనకి ఎప్పుడైతే క్రమశిక్షణ లేదో శని మనకి ఆపోజిట్గా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతికూలత లేకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని చేయడం ద్వారా మనకి జీవితం ఆనందదాయకం అవుతుంది. లేకపోతే మత్తు మందులు, జూదములు వీటికి అలవాటు పడాల్సి వస్తుంది. బెట్టింగు అటువంటి అసాంఘిక అనైతిక వ్యాపారాలలో మీ యొక్క ధనాన్ని వెచ్చించి నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబం మరియు తల్లిదండ్రులు సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ సంవత్సరం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తగు సలహాలు, సూచనలు కూడా అందరికీ పాటిస్తూ ఉండాలి. ఆరోగ్యం విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం తృతీయ స్థానం అందరూ రాహు ఎవరైతే ఉన్నారో ధైర్యంతో ఉంటారు. ఇవన్నీ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక ధైర్యం అనేటువంటిది ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇస్తూ ఉంటాడు. అవలీలగా సాధించగలిగే శక్తి ఉంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే మాట, ఇదివరకు ఏలినాటి శని ప్రభావం వల్ల ఇవన్నీ ప్రభావం వల్ల గోచార ఫలాల వల్ల మీరు ధైర్యంగా అవతల వాళ్ళతోటి చాకచక్యంగా లాజికల్గా ఒక తర్కించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభిస్తారు. మీరు ఈ సంవత్సరం ప్రారంభించి ఎదుటివారితో చాలా జాగ్రత్తగా లాజికల్గా మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ వాటిని అవలీలగా అధిగమించి కొంచెం మీ మాటని నెగ్గేలా ప్రయత్నిస్తూ ఉంటారు. మీ స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ ఖర్చు చేస్తారు బాగా. కుటుంబ సభ్యుల కన్నా స్నేహితులకి వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతారని ప్రయత్నిస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు పెంచుతారు ఈ సంవత్సరం ధనురాశి వారికి. ఆ ఖర్చులు కొంచెం అదుపు చేసుకుంటూ ఉంటే కనుక చక్కటి ఫలితాలు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. తర్వాత సాంప్రదాయ భావాలను గౌరవించడం అనేటువంటిది ఇదివరకటి మీద మీరు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై మక్కువ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సాధన, ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక మంచి సత్ఫలితాలు మీరు పొందుతారు. మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు చేస్తూ గురుడికి అప్పుడప్పుడు శనగలు దానం చేయడం ద్వారా ఈ యొక్క ధనురాశి వారు చక్కటి ఫలితాలు ఉంటాయి. మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం మానకుండా ఎవరి చేతైనా సద్బ్రాహ్మణుల చేత చేయించుకోండి. స్వస్తి. గురువు గారు 2025-26 సంవత్సరానికి గాను మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వారికి, మకర రాశి వారికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి పూర్వం ఉద్యోగం రానట్లయితే కనుక ఈ సంవత్సరం స్వల్ప ఆదాయంతో ఉద్యోగం మాత్రం వస్తుంది. స్వల్ప ఆదాయంతో ఉద్యోగం మాత్రం వస్తూ ఉంటుంది. కానీ అది స్వల్పంగా ఆదాయం మీకు చదివిన స్థాయి కన్నా తక్కువ ఉద్యోగం అనేది ఈ సంవత్సరం లభిస్తుంది. కానీ గురుడు ఈ రాశిలో షష్ఠస్థానమైన మిథురాశి యందు చక్కని స్వస్థతను, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని ఇస్తాడు. శని సంవత్సరం అంతా తృతీయ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ అనేటువంటిది కొంచెం చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. చక్కటి కమ్యూనికేషన్ అనేటువంటిది పై అధికారులతో కానీ మీ కింద అధికారులతో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడడం మాత్రమే మీరు అలవర్చుకుంటే కనుక మాత్రమే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. లేదంటే ఉన్నటువంటి ఉద్యోగం కూడా స్థానచలనం అవ్వడమో లేదంటే అపభ్రంశం చెందడమో జరుగుతూ ఉంటుంది. అలాగే రాహుకేతువులు ధనాష్టమ స్థానాలందు సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తారు. వాళ్ళు పాపగ్రహాలు కాబట్టి పాపస్థానాల్లో ఉండడం ద్వారా కొంచెం మంచి ఫలితాలు వాళ్ళిద్దరూ ఇస్తారు. కొంచెం ఇదివరకు ఏంటంటే ఇప్పుడు వివాహికవంతులుగా మారుతారు మీరు. ఇదివరకు ఏలినాటి శని సంచారం వల్ల ఇదివరకు చాలా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు ఈ సంవత్సరం వివేకవంతులుగా మారి కొంచెం ఉదార స్వభావాలుగా మార్పు చెందుతారు. జనాదరణ పొందుతారు. గంభీరమైన వారుగా మీరు మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడతారు. శత్రువులపై జయకేతనం ఎగురవేస్తారు. అలాగే కుటుంబం వృద్ధి చెందుతుంది. ఖరీదైన గృహంలో మీరు సేవకులు అంటే పని మనుషులు పెట్టుకుని అంటే ఒక జమీందారీ వ్యవస్థని
ఏర్పరచుకోవడానికి కొంతమంది అంటే వారి యొక్క పర్సనల్ జాతకాన్ని బట్టి కూడా అనుసరించి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కడుపు నొప్పి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కొంచెం 6వ స్థానంలో గురు సంచారం వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీ పరీక్షల్లోనూ విద్యలోనూ ఎదురొకటి మీద రాణిస్తారు. వైవాహిక సంబంధాలు కనుక చూసుకున్నట్లయితే ఎదురొకటి మీద పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ద్వితీయార్థంలో ఉంటాయి. ప్రథమార్థంలో ఉద్యోగంలో తక్కువ జీతానికి జాయిన్ అయినా ద్వితీయార్థం నుంచి ఆ ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటి సాధిస్తారు. డిసెంబర్ నెలలో కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ సారించాలి. మంచి సానుకూల ఫలితాలు మీరు కొంచెం ధార్మిక కార్యక్రమాలు శ్రద్ధ మీద పెట్టడం ద్వారా, ధార్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు. మళ్ళీ ఉద్యోగ విషయంలో కూడా ఒక స్థానం నుంచి అంటే ఉన్న కంపెనీలోనే వేరే స్థానానికి మార్పు చెందుతారు. అంటే రోల్ ఎక్స్చేంజ్ అంటారు కదా, ఆ రోల్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ తోబుట్టువులతోటి అందరితోటి కూడా స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం. ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే వాటికి స్వస్థత చేకూరుతూ ఉంటుంది. రాహు సంచారం వల్ల ప్రజలను ఆకట్టుకునే పనులు చాలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మానసిక హెచ్చుతగ్గులు. కేతు 8వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు ఈ సంవత్సరం. దానివల్ల మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంటారు. మీరు బాధపడుతూ ఉంటారు. దానిని ఎలా అధిగమించాలంటే పక్క వాళ్ళతోటి, సోదరులతోటి, మనకి ఎవరైతే బంధువులతోటి మాట్లాడడం ద్వారా ఆ యొక్క మానసిక ఒత్తిడి అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. అలాగే ఊహించిన ధనలాభం అంటే మీరు బాగా ఆ మెంటల్ ప్రెషర్ పడుతూ ఉద్యోగం బాగానే చేయడం వల్ల మీకు తెలియకుండానే మీకు బోనస్ రావడమో లేదంటే అటువంటి ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలుగుతుంటుంది. వాత పిత్త సంబంధ సమస్యలు అలాగే కొంచెం ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంతే. కాబట్టి ఆహార నియమాలు పాటిస్తూ మనకి వెంకటేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేయండి. అలాగే శనీశ్వర భగవానికి అధిదేవత అయినటువంటి ఈశ్వర ఆరాధన కూడా బాగా చేయడం వల్ల ద్వారా ఈ సంవత్సరం మకర రాశి వారికి బాగానే ఉంటుంది. ఇవన్నీ పాటించుకుంటూ కనుక ఉంటే కనుక ముఖ్యంగా ఈ మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. స్వస్తి. గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఈ యొక్క కుంభరాశి కిందకి వస్తాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా అధిపతి శనీశ్వరుడే. ఈ యొక్క కుంభరాశి వారిని ఈ సంవత్సరం శనీశ్వరుడు కూడా కొంచెం ఎవరైతే జన్మించుంటారో ఈ కుంభరాశిలో వారిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శని భగవానుడు. ఆదాయం 8, వ్యయం 14 గాను అంటే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగాను ఉంటుంటాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా. రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంటాయి. రాజ్యపూజ్యం 7గా ఉంటే అవమానం 5గా ఉంటుంటాయి. ఈ రాశి వారికి గురుడు మే 15వ నుండి 12వ స్థానం వంతు తామమూర్తి సామాన్య ఫలితములు మరియు శని సంవత్సరం అంతా ధనస్థానమందు సువర్ణమూర్తిగా సర్వశుభములు కలుగుచేయను. అలాగే ఈ రాశివారు గతం కంటే భిన్నంగా కొత్త వరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. అంటే కొంచెం కొత్త మార్గాలు ఎదురుకు ఒక్క కాన్స్టెంట్ ఇన్కమ్ దీని మీదే సంపాదిద్దాం అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు కొంచెం కొత్తగా ఆలోచిస్తారు. కొత్తగా ఆలోచించి మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా కొంచెం క్రమశిక్షణతోటి కొంచెం ధర్మనిష్టతోటి కనుక చేయగలిగినట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. లేదంటే కనుక ఆ ఖర్చు అనేటువంటిది వ్యయం అనేటువంటిది అనవసరమైన ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రయత్నకారి సిద్ధి అవుతుంది. ఇదివరకటి మీద ప్రయత్నకారి సిద్ధి అవుతుంది. మంచి వస్త్రములు కట్టుకుంటారు ఈ సంవత్సరం. ఇదివరకటి మీద మంచి పదార్థంలో క్యాటరింగ్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం కూడా సృజనాత్మకంగా ఎవరైతే సంతానం కలిగి ఉంటారో ఆల్రెడీ వారి యొక్క సంతానం కూడా మంచి సృజనాత్మకంగా ఆలోచించి మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కొంచెం ఇదివరకటి మీద. అలాగే కొంచెం స్వల్ప ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మధ్యలో, అవి అధిగమిస్తూ ఉండాలి. అలాగే శని కుంభరాశికి మాతృగృహ వాహన సౌఖ్య విషయంలోనూ చాలా ప్రభావితం చేస్తారు ఈ సంవత్సరం. కాబట్టి మాతృసౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంటుంది. కాబట్టి తల్లిదండ్రులతోటి అలాగే బంధువులతోటి కొంచెం ఆచితూచి వ్యవహారాలు చేస్తూ ఉండాలి. అలాగే చతుర్థ స్థానమును ఆయువును కూడా సూచించే అష్టస్థానందు లాభస్థానమును వీక్షించుటే ఈ సంవత్సరం ఎదురుగటి మీద కొంచెం ఇబ్బందులు తొలగి కొంచెం మళ్ళీ బాగుండడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఈ శనీశ్వర స్వామికి ఆంజనేయ స్వామి ఆరాధన
అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఖచ్చితంగా ఈ సంవత్సరం బాగా చేస్తూ ఉండాలి. జూలై నవంబర్ మధ్య కుటుంబంలో కొంత సమతౌల్యత లోపించి మళ్ళీ వస్తూ ఉంటుంది. రాహుగ్రహ సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కానీ అన్నీ కూడా అధిగమిస్తూ ఉంటారు. కష్టాలు వస్తాయి ఈ సంవత్సరం కుంభరాశి వారికి కూడా. కానీ ఆ కష్టాలన్నింటినీ కూడా ఎలాగోలాగా ఎవరో ఒకళ్ళు మీకు ధర్మ మార్గాన్ని అవలంబింపజేయడం ద్వారా మీరు ఆ కష్టాలను అధిగమిస్తూ మీ ఆదాయాన్ని మళ్ళీ పెంచుతూ ఉంటారు, ఖర్చులు చేస్తూ ఉంటారు. సరైన నిర్ణయాలు అందరితో సమిష్టిగా తీసుకోవాలి. కుంభరాశి వారు ఈ సంవత్సరం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అందరితోటి చర్చించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏ ఫీల్డ్కి సంబంధించిన నిర్ణయం తీసుకుంటున్నారో ఆ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని అడిగి అందరినీ అప్పుడు నిర్ణయం తీసుకోండి. తొందరపాటు పడకుండా మనకి నిర్ణయం తీసుకోవాలి. సప్తమ స్థానంలో కేతు సంచరించడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ ఇబ్బందులు వస్తాయి. అంటే మీ మాట అంటే అది మంచి మాట మాట్లాడినా కానీ ఎదుటివారికి అది తప్పుడు మాటగానే వినిపిస్తుంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం ఇబ్బందులు పడినప్పటికీ కూడా మంచి సత్ఫలితాలు అయితే పొందుతూ ఉంటారు. అలాగే శనీశ్వర ప్రీతికి బ్రాహ్మణుడికి నల్ల నువ్వులటువంటి దానం, బియ్యం దానం ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా, దానికి తగిన హిరణ్యం దానం చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు అయితే ఈ సంవత్సరం పొందుతారు. స్వస్తి. గురుగారు 2025-26కు సంబంధించి మీన రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? మీనరాశి చెప్పారు కదండి, మీనరాశికి కురుడు అధిపతి. మీనరాశి వారు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క మీనరాశి కిందకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది ఈ సంవత్సరం మీనరాశి వారికి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ముందే ఆర్థిక ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కొంచెం విచక్షణాధికారం గల ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబపరమైన సమస్యలు, ఒత్తిడులు ఉంటాయి కానీ వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా కానీ క్రమశిక్షణ అవలంబించడం, అలాగే వ్యయాన్ని అదుపు చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు. అనవసరమైన ఖర్చులు చేయకుండా మనకి ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేటువంటి ఏదైతే ఉందో అది అలా కనుక ఉండగలిగితే కనుక మంచి ఫలితాలు ఈ మీన రాశి వారు పొందుతారు. అలాగే మనకి సోమరితనం, ఎదురగటి మీద సోమరితనం పెరుగుతుంది. లేజినెస్, ప్రోక్రాస్టినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ లేజినెస్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాగే నిర్లిప్తత కలుగుతుంటుంది. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనే నిర్లిప్తత కలుగుతూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా మనకి వాయిదా వేయడానికి బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, రోగత అని ఆంజనేయ స్వామి వారి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకవేళ పెళ్ళైన, వివాహమైన వారు ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాగే ఒడిదుడుకులు కొంచెం ఉంటూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుస్తుంది కానీ మళ్ళీ అది మరి ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ వచ్చిన ఆదాయాన్ని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. జూలై నవంబర్ మధ్యలో కొంచెం మళ్ళీ బాగుంటుంది. మీరు విదేశాలకి వెళ్ళడానికి ఈ సంవత్సరం ప్రయత్నిస్తారు ఎక్కువగాను. సముద్ర జలాల నుంచి ఎగుమతులు, దిగుమతులు అనేటువంటి వ్యాపారం అనేటువంటిది మీరు చేయడానికి ప్రయత్నిస్తారు. అది కొంచెం లాభిస్తూనే ఉంటుంది. దాని ద్వారా అధిక ధనం సంపాదించవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా మనం అందరినీ అడిగి అది కరెక్టా కాదా, అవతల వాళ్ళు అంటే మనం వ్యాపారం అంటే అవతల వాళ్ళతో కలిపి చేయాలి కాబట్టి ఆ వ్యాపారం అనేటువంటిది అవతల వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళ కాదా అని అందరినీ కనుక్కొని అప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. షష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఉన్నతులు కలుగుతాయి. రైస్ మిల్లు వ్యాపారాలకి బాగానే ఉంటుంది. వృత్తి విషయాల్లో సవాళ్ళు అనుభవించి చక్కగా మంచి ఫలితాలు అయితే పొందుతారు. నూతన వ్యాపారస్తులందరూ కూడా నూతన పథకాలు అవలంబిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదివరకు ఒక బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని వేరే మార్గంలోకి మార్చి ఆ బిజినెస్ ద్వారా మీరు మంచి లాభాలు అయితే పొందుతారు. చెప్పినట్టుగానే ఇందాక చెప్పినట్టుగానే ఆంజనేయ స్వామి వారి ప్రార్థన, ఆంజనేయ స్వామి వారి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, వాటిని అధిగమిస్తూనే ఉంటారు. మంచి సత్ఫలితాలు అయితే పొందుతూ ఉంటాయి. గృహ రుణ మార్పుల విషయాల్లో తగు జాగ్రత్తలు వహించి మంచి సత్ఫలితాలు పొందుతారని
తెలియజేస్తున్నాను. స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. చూశారు కదా, గురువుగారు చెప్పినట్టు ఎవరైతే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారో వారు ఈ సంవత్సరం ఈ జపాలు కానీ ఈ దానాలు కానీ చేసి మీ ఒడిదుడుకుల్ని పోగొట్టుకుంటారని ఆశిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.